గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ పూల మొక్క ప్రాణాలు కాపాడే మందుగా ఎలా మారుతుంది? అసలు దాని వెనుకున్న రహస్యమేంటి? అదే ఫార్మకోగ్నసీ. ఈరోజు మనం ఈ అద్భుతమైన ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ప్రకృతి ఇచ్చే మందుల వెనుక దాగున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ఫస్ట్ అసలు ఈ ముడిమందులంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత వాటిలో జరిగే కల్తీ అనే పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. మరి దాన్ని ఎలా కనిపెడతారు, నాణ్యతను ఎలా నిర్ధారిస్తారో కూడా తెలుసుకుందాం. ఇక చివరిగా ఇదంతా రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుందో కొన్ని ఉదాహరణలతో చూసేద్దాం. రైట్, ఇక మొదలుపెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈ ముడిమందులు లేదా క్రూడ్ డ్రగ్స్ అంటున్నాం కదా, అంటే ఏంటవి? ఎక్కడ్నుంచొస్తాయి? ఓకే, చూడండి. ప్రతి మొక్కలోనూ కొన్ని పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. వాటిని ఆల్కలాయిడ్లు, టానిన్లు ఇలా రకరకాలుగా పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, మనం కాఫీ తాగగానే రిఫ్రెష్ అవుతాం కదా, దానికి కారణం కెఫీన్. అది కూడా ఒక ఆల్కలైడే అన్మాట. సో ఫార్మకోగ్నోసీ ఏం చేస్తుందంటే, ఈ కెమికల్స్ ఆధారంగానే మందుల్ని క్లాసిఫై చేస్తుంది, వాటి పవర్ ఏంటో అర్థం చేసుకుంటుంది. మరి ఈ ముడిమందు లేదా క్రూడ్ డ్రగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ప్రకృతి నుంచి డైరెక్ట్గా తీసుకున్నది అంతే. ఉదాహరణకి తులసి ఆకుల్ని కోసి ఎండబెట్టామనుకోండి, అదొక క్రూడ్ డ్రగ్. లేదా పసుపు కొమ్ములు, వాటిని జస్ట్ సేకరించి శుభ్రపరిచి ఎండబెడతారు. అంతకుమించి పెద్దగా ప్రాసెస్ చేయరు, వాటి సహజ రూపంలోనే ఉంచుతారన్నమాట. అయితే ప్రకృతి నుంచి వచ్చింది కదా అని ప్రతీదీ స్వచ్ఛంగానే ఉంటుందని అనుకోవచ్చా? మ్మ్, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇక్కడే మన కథలోకి కల్తీ అనే ఒక పెద్ద విలన్ ఎంటర్ అవుతాడు. కల్తీ సింపుల్గా చెప్పాలంటే ఇదొక మోసం. అసలైన మందులో దాన్ని పోలిన చౌకైన వస్తువుల్ని లేదా ఏమాత్రం పనికిరాని, కొన్నిసార్లైతే చాలా హానికరమైన పదార్థాల్ని కలిపేయడం. దీనివల్ల ఏమవుతుందంటే, మందు పవర్ తగ్గడమే గాదు, అది డేంజరస్గా మారే ఛాన్స్ కూడా ఉంది. ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు. అందుకే ఇది చాలా సీరియస్ విషయం. సరే, కల్తీ కల్తీ అని అంటున్నాం, కానీ అది నిజానికి ఎలా ఉంటుంది, రియల్ లైఫ్లో ఎలా కనిపిస్తుంది తెలిస్తే కొంచెం షాక్ అవుతారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం పదండి. ఇక్కడ చూడండి. లెఫ్ట్లో ఉన్నవి అసలైన బాదం పప్పులు, రైట్లో ఉన్నవి అవి బాదం కాదండి, అచ్చం అలాగే కనిపించే పీచ్, యాప్రికాట్ గింజలు. కాస్ట్లీ బాదంలో వీటిని కలిపేస్తారన్నమాట. పైకి చూస్తే తేడా కనిపెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, కానీ లోపల కెమికల్ ప్రాపర్టీస్ మాత్రం కంప్లీట్గా వేరు. ఇది పక్కా డబ్బు కోసం చేసే మోసం. ఇక ఇలా గింజల రూపంలో ఉంటేనే కష్టం, మరి పౌడర్ రూపంలో ఉంటే పరిస్థితి ఇంకా దారుణం. ఉదాహరణకు, మంచి ఔషధ గుణాలున్న చెట్టు బెరడు పొడి ఉంది అనుకుందాం. అందులో అచ్చం అదే రంగులో ఉండే ఇటుక పొడిని కలిపేస్తారు. నమ్మగలరా? రంగు, బరువు అన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఇక ఇందులో అసలు మందెంతో, కల్తీ ఎంతో కనిపెట్టడం ఆల్మోస్ట్ అసాధ్యం. అయ్యో, మరి ఇంత ప్రమాదకరమైన సమస్యకు సొల్యూషన్ లేదా? ఉంది. ఇక్కడే మన కథలోకి సైంటిఫిక్ మెథడ్స్ అనే హీరోలు ఎంట్రీ ఇస్తారు. ఈ కల్తీని ఎదుర్కోడానికి సైంటిస్టులు వాడే టూల్స్ అనమాట. క్వాలిటీని టెస్ట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ మన సెన్సెస్ వాడటమే. అంటే కళ్ళు, ముక్కు, నాలుక వీటిని ఉపయోగించడం. దాన్ని చూసి దాని న్యాచురల్ స్మెల్ వస్తుందా, టచ్ చేసి దాని టెక్స్చర్ ఎలా ఉంది అని చెక్ చేయడం. ఇది ఒక రకంగా ఫస్ట్ లెవెల్ చెక్ అన్నమాట. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ఎందుకంటే కల్తీ చేసేవాళ్లు చాలా తెలివైనవాళ్లు కదా. వాళ్ళు పైకి కనిపించే రంగుని, వాసనని కూడా ఇమిటేట్ చేయగలరు. అలాంటప్పుడు మన కంటికి కనిపించని నిజాన్ని ఎలా బయటపెట్టాలి? ఆ ప్రశ్నకు సమాధానమే మైక్రోస్కోప్. సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు అసలు కథ బయటపడుతుంది. ఎలాగంటే, మనకి వేలి ముద్రలు ఎలాగో ప్రతి మొక్క ఆకుకి కూడా ఒక యునీక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక సిగ్నేచర్ అన్నమాట. ఉదాహరణకు, ఆకుల మీద ఉండే స్టొమాటా అంటే చిన్న చిన్న రంధ్రాలు, వాటి అమరిక, షేప్ ప్రతి మొక్కకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ యునీక్ ఫింగర్ ప్రింట్ని బట్టి ఇది అసలు మొక్క, నకిలీదా అని ఈజీగా చెప్పేయొచ్చు. సైంటిస్టులు కేవలం వేరేగా ఉంది అని చెప్పి వదిలేయరు. వాళ్ళు ప్రతిదాన్ని డేటాగా మారుస్తారు, అంటే నంబర్స్లోకి కన్వర్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఒక్కో మొక్క ఆకుల మీద ఎన్ని స్టొమాటా ఉండాలి అనేదానికి ఒక స్టాండర్డ్ రేంజ్ ఉంది. దీన్నే స్టొమాటల్ ఇండెక్స్ అంటారు.
వాళ్ళు టెస్ట్ చేస్తున్న శాంపుల్లో ఆ నంబర్ ఈ రేంజ్ బయట ఉందనుకోండి, వెంటనే తెలిసిపోతుంది ఇది కల్తీ అయ్యిందని గాని లేదా ఇదసలా మొక్కే కాదని గాని పక్కాగా చెప్పేస్తారు. పౌడర్ల విషయంలో అయితే ఇంకో అద్భుతమైన టెక్నిక్ ఉంది. దీన్ని ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఫర్ పౌడర్స్ అని సరదాగా అనుకోవచ్చు. ఏం చేస్తారంటే లైకోపోడియం స్పోర్స్ అని కొన్నుంటాయి. అవి సైజులో అన్నీ ఒకేలా ఉంటాయి. వాటిని తెలిసిన బరువులో తీసుకుని మనం టెస్ట్ చేయాల్సిన మందు పౌడర్లో కలుపుతారు. తర్వాత మైక్రోస్కోప్లో ఎన్ని స్పోర్స్ ఉన్నాయి, ఎన్ని అసలు మందు పార్టికల్స్ ఉన్నాయి అని లెక్కిస్తారు. ఆ తర్వాత ఒక సింపుల్ ఫార్ములా వేసి ఆ పౌడర్లో ప్యూరిటీ పర్సెంటేజ్ ఎంతో ఖచ్చితంగా చెప్పేస్తారన్నమాట. చాలా క్లెవర్ గదా? ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ, టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదంతా రియల్ వరల్డ్లో ఎలా అప్లై అవుతుందో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మన ఫస్ట్ కేస్ స్టడీ మనందరికీ బాగా తెలిసిన, దాదాపు ప్రతి ఇంట్లో ఉండే మొక్క కలబంద. అదేనండి, అలో. కలబందను ముఖ్యంగా లాక్సేటివ్గా అంటే విరేచనకారిగా వాడతారు. సరే, మరి మార్కెట్లో దొరికే కలబంద ప్రోడక్ట్ అసలైనదా కాదా అని ఎలా తెలుసుకుంటారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మైక్రోస్కోప్లో చూసినప్పుడు దానిలో ప్రత్యేకమైన షేప్లో ఉండే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కనిపిస్తాయి. ఇవే దాని ఐడెంటిఫికేషన్ మార్క్. ఇవి ఉంటేనే అది క్వాలిటీ ప్రోడక్ట్ అని గ్యారంటీ అన్నమాట. నెక్స్ట్, ఇంకో ఇంపార్టెంట్ ఔషధ మొక్క సెన్న. దీని గురించి చూద్దాం. సెన్నాన్ కూడా లాక్సేటివ్గానే వాడతారు. మరి దీని అథెంటిసిటీని ఎలా చెక్ చేస్తారు? దీనికి కూడా ఒక యూనిక్ ఫింగర్ ప్రింట్ ఉంది. అదేంటంటే దాని ఆకుల మీద ఉండే స్టొమాటా. అవి ప్రత్యేకంగా పారాసైటిక్ అనే రకానికి చెందినవి. మైక్రోస్కోప్లో ఈ పారాసిటిక్ స్టొమాటా కనిపిస్తేనే అది అసలైన సెన్న, లేదంటే అది నకిలీదని ఇట్టే తెలిసిపోతుంది. చివరగా ఈ మాట చూడండి. ఇది ఫార్మకోగ్నాసీ ప్రాముఖ్యతను మొత్తం ఒక్క వాక్యంలో చెప్పేస్తోంది. ఒక మందుకి, ఒక విషానికి మధ్య తేడా చాలాసార్లు కేవలం డోస్ ఇంకా ప్యూరిటీ మాత్రమే. ఆలోచించండి, సరైన మొక్క కరెక్ట్ డోస్లో తీసుకున్నా అది స్వచ్ఛంగా లేకపోతే, అంటే కల్తీ జరిగి ఉంటే, అది మందులా కాదు విషంలా పనిచేస్తోంది. అందుకే స్వచ్ఛత, ప్యూరిటీ అనేది అంత ముఖ్యం. సో ఇదంతా విన్నాక మనం రోజు వాడే పసుపు పొడి నుంచి తేనె వరకు ప్రతి సహజ ఉత్పత్తిని ఇప్పుడు కొంచెం కొత్తగా చూస్తాం కదా. వాటి వెనుక ఎంత సైన్స్ ఉందో, వాటి ప్యూరిటీ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. మరి మనం వాడే న్యాచురల్ ప్రోడక్ట్ స్వచ్ఛత గురించి ఎంతవరకు ఆలోచిస్తున్నాం? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే చివరికి మన ఆరోగ్యం ఆధారపడేది దానిపైనే కదా. ఏదైనా ఒక అందమైన పువ్వు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నొప్పి నివారణిని, అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన మత్తుమందును కూడా ఇవ్వగలదు అని నేను చెప్తే బహుశా ఎవరూ నమ్మకపోవచ్చు కదా. ఖచ్చితంగా నమ్మరు. అసలు వినడానికే ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉంది. అవును, ప్రాణాలను నిలబెట్టే సంజీవని, ప్రాణాలని తీసే భయంకరమైన వ్యసనం రెండూ ఒకే చెట్టు నుండి వస్తాయంటే ఆశ్చర్యమే. కానీ ఈరోజు మన ముందున్న ఫార్మకోగ్నోసిస్ చాప్టర్ 5కి సంబంధించిన రీసెర్చ్ నోట్స్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతోంది. అంటే మనం రోజూ చూసే చెట్లు, ఆకులు, పువ్వులు ఇవన్నీ కేవలం పచ్చదనం కోసం మాత్రమే కాదు. అవునవును. ప్రకృతి అనేది అక్షరాల ఒక అతిపెద్ద, అత్యంత సంక్లిష్టమైన కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిదే. కరెక్ట్. సో ఈ ల్యాబ్ నుండి వచ్చే ముడి ఔషధాలు లేదా ఈ క్రూడ్ డ్రగ్స్ వెనుకున్న సైన్స్ ఏమిటి, అవి మన బాడీలోకెళ్ళి ఏం చేస్తాయి అనే దాని గురించే మనం ఈరోజు డీప్గా మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మన పూర్వీకులు ఎలాంటి మోడర్న్ ల్యాబ్స్ లేకుండానే వీటిని ఎలా గుర్తించారు అనేది కూడా చాలా ఆసక్తికరం. అవును. ఈ చాప్టర్ 5 చదువుతున్నప్పుడు నాకు కూడా అదే అనిపించింది. అసలు ఫార్మకోగ్నోసీ అనేది వృక్షాల నుండి, జంతువుల నుండి వచ్చే ఔషధాలను అధ్యయనం చేసే శాస్త్రం కదా. అయితే ఇక్కడ మనం కేవలం మొక్కల పేర్లు, వాటి ఫ్యామిలీ పేర్లు బట్టి పట్టడం లేదు. అవును, కేవలం పేర్లు కాదు. అసలు లాజిక్ ఏంటంటే ఒక మొక్కలో మన కంటికి కనిపించని సూక్ష్మస్థాయిలో ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు మన శరీరంలోని కణాలతో ఎంత ఖచ్చితంగా మాట్లాడుకుంటాయో అర్థం చేసుకోవడం. మనం వేసుకునే ఒక చిన్న మందుబిళ్ళ బాడీలో ఏ మూలన ఉన్న నొప్పినైనా ఎలా తగ్గిస్తుందో, లేదా ఆగిపోతున్న గుండెకు మళ్లీ పంపు చేసే బలాన్ని ఎలా ఇస్తుందో ఈ ఆధారాలు చాలా అద్భుతంగా వివరిస్తున్నాయి. నిజంగా ప్రకృతి చేసిన ఒక మ్యాజిక్ లాంటిదిది. సరే,
ఆ, దీనిని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మన శరీరానికి ఒక ఇంజిన్ లాంటి జీర్ణ వ్యవస్థ గురించి ఈ ఆధారాలలో ఉన్న సమాచారాన్ని పరిశీలిద్దాం. ష్యూర్. డైజెస్టివ్ సిస్టమ్ గురించి కదా? కరెక్ట్. అంటే ఒక పైపు బ్లాక్ అయినప్పుడు ప్లంబర్ వచ్చి ఎలాగైతే లోపల పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేస్తాడో, కలబంద కూడా మన పేగుళ్లను అలా క్లీన్ చేస్తుందని అందులో ఉంది. కాని ఒక బంకలాగా జిగురులాగా ఉండే ఆకు లోపలికి వెళ్ళి అంత పర్ఫెక్ట్గా క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేస్తుందసలు? అది అర్థం చేసుకోవాలంటే మనం కలబంద ఆకు లోపలికి వెళ్ళాలి. ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. కలబంద ఆకును అడ్డంగా కోసి చూస్తే పైన ఉండే మందపాటి ఆకుపచ్చని చర్మానికి, అలాగే లోపల ఉండే జలికి మధ్యలో ఒక సన్నటి లేయర్ ఉంటుంది. ఓకే, సన్నటి లేయరా? అవును, దాన్ని పెరిసైకిల్ అంటారు. ఈ పెరిసైకిల్ భాగంలో పెద్ద పెద్ద ఆలాయిడ్ కణాలుంటాయి. ఆ కణాలలో ఒక పసుపు రంగు ద్రవం నిక్షిప్తమై ఉంటుంది. పసుపు రంగు ద్రవమా? అంటే మనం చూసే ఆ తెల్లటి జెల్ కాదా? కాదు కాదు. ఆ పసుపు రంగు జెల్లో ఉండే రసాయనాలే లాక్సేటివ్గా పనిచేస్తాయి. మనం వాడుక భాషలో దీన్ని ముసబ్బర్ లేదా కుమారి అని కూడా పిలుస్తాం గదా. ఈ లిలియేసీ కుటుంబానికి చెందిన కలబంద పేగుల గోడలను ప్రేరేపించి కదలికను పెంచి మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తోందన్నమాట. వావ్! అంటే మనం పైపైన చూసే జెల్ కంటే ఆ చర్మానికి కింద దాగి ఉన్న పసుపు రంగు ద్రవంలో అసలైన మెడిసిన్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ! ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ మొక్కల మందులు ఎలా పనిచేస్తాయో చెప్పడానికి వాటి రసాయన, భౌతిక నిర్మాణాలే కారణం. ఉదాహరణకు, కలబంద ఆకును ఎండబెట్టి పౌడర్ చేశారనుకోండి. చూస్తే అదొక సాధారణ పొడిలాగే కనిపిస్తుంది కదా. అవును. కానీ ఫార్మకోగ్నోసీ ల్యాబ్లో ఏం చేస్తారంటే, లాక్టోఫినాల్ అనే ఒక రసాయనాన్ని ఉపయోగించి ఆ పొడిని మైక్రోస్కోప్ కింద చూస్తారు. లాక్టోఫినాల్ వేయగానే కణజాలం మొత్తం చాలా స్పష్టంగా, అంటే ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఓహో! కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు అద్భుతమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఆ స్ఫటికాల నిర్మాణమే కలబందకు ఆ ప్రత్యేకమైన మెడిసినల్ పవర్ని ఇస్తుంది. ఇదే కేటగిరీలో సెన్న ఆకులు మరియు ఆముదం నూనె కూడా ఉంటాయి. ఆముదంలోని రిసినోలిక్ యాసిడ్ మన పేగులను స్మూత్గా కదిలేలా చేస్తుంది. వావ్! అంటే ప్రతి మొక్క వెనుక ఒక నిర్దిష్టమైన కెమికల్ ఫార్ములా, ఒక మెకానిజం ఉందన్నమాట. ఇక గ్యాస్ మరియు కడుపు ఉబ్బరాన్ని నివారించే కార్బినేటివ్స్ గురించి చదివినప్పుడు నాకు మా నానమ్మ గుర్తొచ్చింది. హాహా, వంటగది చిట్కాలు గుర్తొచ్చాయా? అవునవును. మన వంటింట్లో రోజూ కనిపించే అల్లం, సోంపు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కేవలం వంటకు మంచి వాసన, రుచినిచ్చే దినుసులు మాత్రమే అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇవి శక్తివంతమైన మందులు అని ఈ నోట్స్లో క్లియర్గా ఉంది. మనం హెవీగా బిర్యానీ తిన్న తర్వాత సోంపు ఎందుకు తింటామో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతోంది. సరిగ్గా చెప్పారు. మన పూర్వీకుల వంటగది అక్షరలా ఒక ఫార్మసీ లాంటిదే. ఇవి ఎలా పనిచేస్తాయో ఒకసారి ఆలోచించండి. మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణకోశంలో కొన్నిసార్లు గ్యాస్ ఫామ్ అయిపోయి కడుపు ఉబ్బరంగా మారుతుంది కదా. అవును. అప్పుడు కడుపులో కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. మనం ఈ సోంపు లేదా దాల్చిన చెక్క తీసుకున్నప్పుడు వాటిలో ఉండే వోలటైల్ ఆయిల్స్ నేరుగా ఆ కండరాల దగ్గరకు వెళ్తాయి. సోంపులో ఫెంచోన్ మరియు అనిథాల్ అనే రసాయనాలుంటాయి. ఓకే, ఫెంచోన్. అవును. దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్ ఉంటుంది. లవంగాలలో యూజినాల్ ఉంటుంది. ఇవి కడుపులోని బిగుసుకుపోయిన కండరాలను రిలాక్స్ చేసి ఆ గ్యాస్ని సులభంగా బయటకు పంపేలా చేస్తాయి. ఇదొక న్యాచురల్ మజిల్ రిలాక్సెంట్ లాగా పనిచేస్తుందన్నమాట. సో అల్లం మరియు కలబంద లాంటివి మన బాడీకి ప్లంబర్స్ లాగా పనిచేసి సిస్టమ్ని క్లీన్ చేస్తాయి అనుకుందాం. సరే, బాడీలో ఇంధనం ప్రాసెస్ అయిపోయింది, వ్యర్థాలు బయటకు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఆ వచ్చిన ఎనర్జీని రక్తంలో కలిపి పంప్ చేయాలి కదా. అలాగే సూక్ష్మస్థాయిలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్ చెయ్యాలి. అంటే హార్ట్ మరియు కిడ్నీల దగ్గరకు వెళ్ళాలి కదా. ఎగ్జాక్ట్లీ. డయూరెటిక్స్ అంటే మూత్ర విసర్జనను పెంచే మందుల జాబితాలో ఒక మొక్క గురించి చదివాను. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. పల్లేరుకాయ అంటే గోఖ్రు గురించి నోట్స్లో చదివినప్పుడు నా మైండ్లో ఒక పెద్ద ప్రశ్న మెదిలింది. ఏంటా ప్రశ్న? పల్లేరుకాయనెప్పుడైనా గమనించారాస్లో? 5 నుండి 10 చెక్కలాంటి భాగాలుండి జైగోఫిలేసీ కుటుంబానికి చెందింది గదా ఇది. దానికి చాలా కఠినమైన, పదునైన ముళ్ళుంటాయి. అవును, కాలికి గుచ్చుకుంటే రక్తమొస్తుంది కదా. చూడటానికి అంత కఠినంగా
రాక్షసంగా ఉండే ఒక ముతక వస్తువు మన శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవమైన కిడ్నీలోని రాళ్లను ఎలా కరిగిస్తుంది? కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి ఆ గౌట్ వ్యాధికి దీనిని వాడతారు అని రాసి ఉంది. ముళ్లతో కిడ్నీ రాళ్లను కొడతారా ఏంటి? హాహా, ముళ్లతో కొట్టర్లేండి. అంటే వినడానికి కొంచెం లాజిక్కి విరుద్ధంగా అనిపించటం లేదా? నాకర్థం కాలేదు. అంటే దీనిని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే గనక ప్రకృతి తన అద్భుతాలను పైన కవర్తో కాకుండా లోపలున్న కెమిస్ట్రీతో దాచిపెడుతుంది అని మనకు అర్థమవుతుంది. ఆ పల్లెరకాయ బయటున్న ముళ్లకు లోపల కిడ్నీలో జరిగే ఆపరేషన్కు ఎలాంటి సంబంధం లేదు. ఓహో, అలాగా? మరి లోపలేం జరుగుతుంది? ఆ ముళ్ల వెనుక ఆ కాయ లోపలున్న అసలు రహస్యం అందులోని సాపోనిన్స్. నోట్స్లో గమనిస్తే గోక్రులో టెరెస్టెరోసీన్ ఏ మరియు ఈ అనే పేర్లు కనిపిస్తాయి. ఆ పేర్లు పక్కన పెడితే మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పదం సాపోనిన్స్. సాపోనిన్స్ అంటే ఏంటి? దానికి మూలపదం సోప్. సబ్ ఎలాగైతే నీటితో కలిసినప్పుడు నురగనిచ్చి మురికిని వదిలిస్తుందో ఈ సాపోనిన్స్ కూడా అక్షరాల అదే పనిచేస్తాయి. వెయిట్, సబ్బులాగా పనిచేస్తాయా? అంటే అక్షరాల కిడ్నీలను లోపల నుండి సోప్ వేసి కడిగేస్తాయా ఏంటే? ఎగ్జాక్ట్లీ. మనం గోకురు తీసుకున్నప్పుడు ఆ సాపోనిన్స్ రక్తంలో కలిసి కిడ్నీలలోకి చేరుకుంటాయి. అక్కడ కిడ్నీ ఫిల్టర్స్ దగ్గర పేరుకుపోయిన వ్యర్థాలను, కాల్షియం లాంటి ఖనిజాల స్ఫటికాలను ఇవి చుట్టుముడతాయి. ఆ స్ఫటికాలు అంటే రాళ్లే కదా? అవును, రాళ్లే. వాటిని చుట్టుముట్టి నీటితో కలిసి ఒక మైక్రోస్కోపిక్ నురగడాంటి దాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ ప్రాసెస్లో ఆ రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు నెట్టివేయబడతాయి. ఇవి మూత్ర విసర్జన చాలా సులభతరం చేస్తాయి. వావ్! కిడ్నీలు మరియు యూరినరీ ట్రాక్ట్ని మొత్తం వాషౌట్ చేస్తాయన్నమాట. అందుకే ఇది అంత పవర్ఫుల్. పునర్నవ అనే మరో మొక్క కూడా ఇలాగే పనిచేస్తుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా తినే హెల్త్ సప్లిమెంట్ చ్యవన్ప్రాష్ గురించి వినే ఉంటారు కదా. అవును, రోజూ తింటాం కదా. అందులో గోక్రు ఒక ముఖ్యమైన పదార్థం. ఎందుకంటే శరీరాన్ని లోపల నుండి అలా శుభ్రపరచగల శక్తి దానికుంది. వింటుంటే నాకు నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మనం బయట చూసి భయపడే ముళ్ళు లోపల ఒక సోప్ లాంటి మెకానిజం ఉందన్నమాట. ఇక ఫిల్టరేషన్ గురించి మాట్లాడాము కాబట్టి నెక్స్ట్ పంపింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. గుండె పనితీరు గురించి. అవును, గుండె పనితీరును మెలుగుపరిచే కార్డియోటానిక్స్ గురించి కూడా ఆధారాలలో స్పష్టంగా ఉంది. ఇక్కడ డిజిటాలస్ అనే మొక్క గురించి అలాగే అర్జునబరడు గురించి ప్రస్తావించారు. గుండె ఫెయిల్ అవుతున్నప్పుడు ఈ డిజిటాలిస్ ఇస్తారనుంది. ఇది గుండెను ఎలా కాపాడుతుంది? అంటే గుండె వేగాన్ని పెంచుతుందా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. డిజిటాలిస్ గుండె కొట్టుకునే వేగాన్ని అంటే హార్ట్ రేట్ని పెంచదు. అది పంప్ చేసే బలాన్ని, ఆ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ని పెంచుతుంది. ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే ఎలా? దీన్ని ఇలా అర్థం చేసుకోండి. మీ చేతిలో ఒక స్పాంజ్ ఉంది, అందులో నీళ్లున్నాయి. మీరు ఆ స్పాంజ్ని మామూలుగా పిండితే కొన్ని నీళ్లు బయటకు వస్తాయి కదా. అవును, వస్తాయి. అదే పూర్తి బలం ఉపయోగించి గట్టిగా పిండితే ఒక్క చుక్క లేకుండా నీళ్లన్నీ బయటకొస్తాయి కదా. గుండె వైఫల్యంతో బాధపడేవారిలో అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్లలో గుండె కండరాలు బలహీనపడి రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేవు. ఓకే. అప్పుడు ఈ డిజిటాలిస్లో ఉండే కార్డియాక్ గ్లైకోసైట్స్ నేరుగా గుండె కండరాలపై పనిచేసి కణాలలోకి కాల్షియం ప్రవాహాన్ని పెంచుతాయి. కాల్షియం ఎక్కువైతే కండరాలు మరింత బలంగా గట్టిగా సంకోచిస్తాయి. ఓహో, తద్వారా ప్రతి పంప్కి ఎక్కువ రక్తం బాడీకి వెళ్తుందన్నమాట. అవును. ఇక అర్జునబెరడు విషయానికొస్తే ఇందులో టానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె కండరాలను రక్షిస్తూ గుండెకు వెళ్లే రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మన దేశంలో శతాబ్దాలుగా వాడుతున్న అద్భుతమైన కార్డియోటానిక్ గురించి ఈ నోట్స్ చాలా వివరంగా చెబుతున్నాయి. ఇప్పుడు శరీరం మొత్తం మీద అంటే ఒక పర్టిక్యులర్ ఆర్గాన్ కాకుండా సిస్టమిక్గా ప్రభావం చూపే దీర్ఘకాలిక శత్రువులతో ఈ ముడి ఔషధాలు ఎలా పోరాడతాయో చూద్దాం. సిస్టమిక్ సమస్యలంటే డయాబెటీస్ గురించి కదా? అవును, ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వినిపించే పేరు మధుమేహం లేదా డయాబెటిస్. ఇక్కడ జిమ్నేమా సిల్వెస్ట్రే అనే అద్భుతమైన ఆకు గురించి ఒక టాపిక్ ఉంది. ఆస్కల్పేరియాసి కుటుంబానికి చెందినది. దీన్ని పూడపత్రి అని అలాగే సంస్కృతంలో మధునాశిని అని పిలుస్తారని ఉంది. కరెక్ట్, మధునాశిని. మధునాశిని అంటే అక్షరాల చక్కెరను నాశనం చేసేది అని అర్థమొస్తుంది. అంటే దీని అర్థమేమిటి? ఇది నిజంగానే మన బాడీలో షుగర్ని వెతికి పట్టుకుని నాశనం చేస్తుందా, లేక ఇదొక ఓవర్ హైప్ చేయబడిన పేరా? ఇదొక సూపర్ హీరోలాగే ఎలా పనిచేస్తుందో మీరు వివరించాలి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ఒక ఆకు షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది చాలా ఫ్యాసినేటింగ్ మెకానిజం. జిమ్నెమా అనేది అడవుల్లో పెరిగే ఒక తీగ జాతి మొక్క.
దీని ఆకులలో జిమ్నెమిక్ యాసిడ్స్ అనేది ఉంటాయి. మీరడిగినట్లు ఇది నిజంగానే మధునాశిని. నిజంగానేనా? ఎలా పనిచేస్తుంది? ఎలాగంటే దీంట్లో 2 దశల పనితీరు ఉంటుంది. మొదటిది, మీరు ఎప్పుడైనా ఈ ఆకులను నేరుగా నమిలి ఆ వెంటనే మీకు అత్యంత ఇష్టమైన తీపి పదార్థం ఒక గులాబ్ జామున్ లాంటిది తిన్నారనుకోండి. ఆ గులాబ్ జామున్ మీకు ఒక రబ్బర్ ముక్కలాగానో మట్టిలాగానో అనిపిస్తుంది. వావ్! అంటే తీపి ఏమాత్రం తెలియదా? అస్సలు తెలీదు. ఎందుకంటే ఈ ఆకులోని రసాయనాలు మన నాలుకపై ఉండే తీపిని గ్రహించే రెసెప్టార్లను కొంతసేపు తాళం వేసినట్లు బ్లాక్ చేస్తాయి. ఓహో! అంటే మన బ్రెయిన్‌కి తీపి సిగ్నల్స్ వెళ్లకుండా ఆపేస్తుందన్నమాట. ఫెంటాస్టిక్. అవును, కానీ దాని అసలు పని శరీరం లోపల జరుగుతుంది. ఆహారంతో పాటు ఈ జిమ్నెమిక్ యాసిడ్స్ రక్తంలోకి వెళ్ళిన తర్వాత నేరుగా ప్యాంక్రియాస్ దగ్గరకు వెళ్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ప్యాంక్రియాస్లోని బీటా కణాలు సరిగ్గా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేవు కదా. అవును. అవి డ్యామేజ్ అయ్యుంటాయి కదా! అంటే దాదాపు నిద్రపోతున్నట్లుంటాయి. జిమ్నేమా పరోక్షంగా ఈ కణాలను తట్టి లేపుతుంది, వాటిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేలా చేస్తుంది. ఇన్సులిన్ పెరిగితే ఆటోమేటిక్గా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి గదా. సూపర్ అసలు. అంతేకాదు, ఈ జిమ్నేమా నోటిలో దంతాలపై పేరుకుపోయే పాచిని, అంటే డెంటల్ ప్లాక్ రాకుండా ఆపగలదని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఇదొక మల్టీపర్పస్ ఆయుధం లాంటిది. నాలుక మీద రుచిని చంపేసి ప్యాంక్రియాస్‌కి ప్రాణం పోస్తోందన్నమాట. ఇక చివరిగా మనం ఈ షో మొదట్లో మాట్లాడుకున్న టాపిక్ దగ్గరకొద్దాం. అనాల్జెసిక్స్ మరియు నార్కోటిక్స్, అంటే తీవ్రమైన నొప్పుల నివారణ గురించి. ఇక్కడొక మొక్క గురించున్న ఆధారాలు చదువుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఓపియం గురించి కదా మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. వైద్య చరిత్రను, ప్రపంచ భౌగోళిక రాజకీయాలను, యుద్ధాలను శాసించిన మొక్క ఒకటుంది. అదే నల్లమందు, ఇంగ్లీష్లో ఓపియం. దీని శాస్త్రీయ నామం పెపావర్ సోమ్నిఫెరం. పెపావెరేసీ కుటుంబానికి చెందిన ఒక అందమైన పువ్వు ఇది. అవును, చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు ప్రాణాలను కాపాడుతూ మరోవైపు ప్రాణాలను తీస్తున్న ఈ డ్యూయల్ క్యారెక్టరున్న మొక్క వెనుకున్న కెమిస్ట్రీ ఏమిటి? ఓపియం అనేది ఫార్మకోగ్నోసీ చరిత్రలో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ప్రకృతి సృష్టించిన అత్యంత క్లిష్టమైన రసాయన కర్మాగారమిది. ఈ మొక్కకు కాయలు కాస్తాయి కదా, ఆ కాయలు ఇంకా పండని దశలో ఉన్నప్పుడు, అంటే అన్రైప్ క్యాప్సూల్ స్టేజ్లో వాటిపైన సన్నటి గీతలు గీస్తారు. ఓకే. గీతలు గీస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ కాయలోంచి పాలలాంటి తెల్లటి ద్రవం, అంటే లేటెక్స్ కారుతుంది. అది గాలికి ఆరిన తర్వాత గోధుమ రంగులోకి, ఆపై నల్లమందుగా మారుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ ఈ ఆధారాల ప్రకారం ఆ ఆరిపోయిన ఒక చిన్న పాలలో ఏకంగా 25కు పైగా ఆల్కలాయిడ్స్ ఉంటాయి. 25? వావ్! అవును, అందులో అత్యంత ముఖ్యమైనవి 2. ఒకటి మార్ఫిన్, రెండవది కోడైన్. అలాగే ఇందులో మెకానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఈ మెకానిక్ యాసిడ్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి ఫెర్రిక్ క్లోరైడ్ వాడతారు. అది కలుపగానే డార్క్ పర్పుల్ రంగొస్తుంది. ఆ పేర్లు వింటుంటేనే దాని పవరేంటో అర్థమవుతోంది. మార్ఫిన్ అనేది హాస్పిటల్స్లో తీవ్రమైన నొప్పులకిస్తారు కదా? అవును, ఒక మనిషి భరించలేని నొప్పిలో ఉన్నప్పుడు, అది క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ కావచ్చు, పెద్ద సర్జరీ తర్వాత వచ్చే నొప్పి కావచ్చు, లేదా యుద్ధరంగంలో సైనికులకు తగిలిన తీవ్రమైన గాయాలు కావచ్చు, ఈ మార్ఫిన్ అనేది వాళ్ల పాలిట దేవుళ్లాంటిది. నిజమే. అందుకే దగ్గుమందులలో దీనిని వాడతారు. అద్భుతం కదా! ఒకే మొక్క నుండి వచ్చే రసం ఒకరి క్యాన్సర్ నొప్పిని తగ్గిస్తుంది, మరొకరి దగ్గును తగ్గిస్తుంది. కాని ఇదే కదా మనుషులను వ్యసనానికి బానిసలను చేసేది? ఇక్కడే మనం ఫార్మకాగ్నోసీలోని అతి ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. ఓపియం అనేది నార్కోటిక్, అంటే మెదడుపై తీవ్రమైన మత్తును, ఒక రకమైన యుఫోరియాను ప్రయోగిస్తుంది. నొప్పి లేకుండా చేయడమే కాకుండా విపరీతమైన రిలాక్సేషన్ ఇస్తుంది. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఆ ఫీలింగ్కి బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. అదే క్రమంగా భయంకరమైన వ్యసనంగా మారుతుంది. అందుకే ఫార్మకాలజీలో ఒక రూల్ ఉంది. ఒక ఔషధానికి, ఒక ప్రాణాంతకమైన విషానికి మధ్య ఉన్న ఒకే ఒక తేడా డోసేజ్, అంటే మోతాదు. కరెక్ట్. మోతాదు చాలా ముఖ్యం. సరైన మోతాదులో వైద్యుడి పర్యవేక్షణలో ఇస్తే మార్ఫిన్ ఒక ప్రాణదాత. ఆ పరిమితి దాటి సొంతంగా వాడితే అది ప్రాణాలను హరించే విషం, సమాజాన్ని నాశనం చేసే మాదక ద్రవ్యం. అందుకే ఈ ఓపియం వ్యవసాయం, దాని ప్రాసెసింగ్ అంతా ప్రభుత్వాల అత్యంత కఠినమైన నిఘా మధ్య జరుగుతుంది. రసాయనాలను మనం ఎంత గౌరవించాలో ఓపియం మనకు నేర్పుతుంది. అంటే ప్రకృతి మన చేతికి ఒక పదునైన కత్తినిచ్చింది.
దాన్ని సర్జరీకి వాడి ప్రాణాలు కాపాడుకుంటామా లేక మనల్ని మనం గాయపరుచుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు. ఈరోజు మన పరిశీలనలో ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏంటది? ఫార్మకోగ్నోసీ అంటే కేవలం గతాన్ని, ఎప్పుడో పాతకాలంలో వాడిన నాటు వైద్య విధానాలను అధ్యయనం చేయడం కాదు, మొక్కల్లోని రసాయనాలు అంటే కలబందలోని పసుపు రంగు అలోయిన్ దగ్గర నుండి భయపెట్టే గోక్రు లోపల దాగి ఉన్న శాపోనిన్స్ వరకు, తీపిని చంపేసే జిమ్నెమాలోని యాసిడ్స్ దగ్గర నుండి ప్రపంచాన్ని శాసించిన ఓపియంలోని ఆల్కలైడ్స్ వరకు. అవును. ఇవన్నీ మన శరీరంలోని కణాలతో, రెసెప్టార్లతో, ఎంజైమ్స్తో ఎంత సూక్ష్మంగా, ఎంత పర్ఫెక్ట్గా సంభాషిస్తాయో చెప్పే ఒక అత్యాధునిక శాస్త్రం అని అర్థమైంది. ఖచ్చితంగా. ఈ ముడి ఔషధాల నిర్మాణం, వాటిలోని చురుకైన రసాయనాలే ఈరోజు మనం వాడుతున్న ఎన్నో మోడర్న్ ఇంగ్లీష్ మందులకు అసలైన బ్లూ ప్రింట్స్. ఇవి లేకుండా ఆధునిక ఫార్మసీ లేదు. సో, ఈరోజు ఎన్నో అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు నాకొక ఆలోచనొస్తోంది. మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం రోజూ ఎంత తక్కువగా అంచనా వేస్తున్నామో అనిపిస్తోంది. ఇప్పుడు గోక్రులాంటి ఒక పిచ్చి మొక్కలో, ఎవరికీ అక్కర్లేని కలుపు మొక్కలో అంతటి ఔషధం దాగి ఉన్నప్పుడు రేపొద్దున ఏమవుతుందో ఎవరికి తెలుసు? నిజమే కదా. ఆలోచించండి. ఈరోజు మనం మన ప్రయాణాలలో రోడ్డు పక్కన చూస్తూ, కనీసం పట్టించుకోకుండా మన కాళ్ల కింద తొక్కేస్తూ వెళ్ళిపోయే ఎన్నో పనికిరాని పిచ్చి మొక్కలలో బహుశా ప్రపంచాన్ని వణికించే భయంకరమైన క్యాన్సర్ లాంటి లేదా మరో కొత్త మహమ్మారిలాంటి వ్యాధులకు మందు దాగి ఉందేమో కదా? ఖచ్చితంగా. ఈ భూమి అనే ప్రయోగశాలలో మనమింకా తెరవని తలుపులు ఎన్నో ఉన్నాయి. అవును. ఈ అనంతమైన ప్రకృతి తన గర్భంలో మన భవిష్యత్తు కోసం ఇంకెన్ని అద్భుతమైన ఔషధాలను, ఇంకెన్ని జీవసంజీవనులను దాచిపెట్టిందో. అన్వేషణ కొనసాగుతూనే ఉండాలి. భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.